నల్గొండ జిల్లాలోని రైతులకు మజ్జిగ పంపిణీ చేశారు కలెక్టర్ హనుమంతరావు. వలిగొండ మండలం ఎద్దరగూడెం పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారాయన. రైతులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేసిన రైతు వెంకటేష్ ను సన్మానించారు. ఆరుగాలం కష్టపడిన పంట కోసం రైతులు ఎండల్లో ధాన్యం కల్లాల దగ్గర చూసే పనిచేసినారని, అందుకోసం దాతలు ఎవరైనా రైతులకు మజ్జిగ అందించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎదులగూడెం ప్యాక్ సెంటర్ లో ఉన్నాం మనం. నిన్నటి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన, ఎండలు మండిపోతున్నాయి. రైతులందరికీ కూడా చల్లని మంచినీళ్ళు రంజన్ తీసుకొచ్చి దానికి ఒక బట్ట కప్పి మంచినీళ్ళు తాగించాలని, అదేవిధంగా ఎవరైనా దాతలు ఉంటే కూడా ఎండ బాగా కొడుతుంది. కొన్ని జిల్లాల్లో విన్నాం ఎండవడ దెబ్బ తగిలి కూడా రైతులు ఇదంతా కూడా మాయిశ్చర్ రావడానికి ఎంత ఎండ లెక్క చేయకుండా నేర్పుతారు. అంతా కూడా మాయిశ్చర్ రావడానికి ఆ ఎండవడ తగులుతుంది. కాబట్టి ఎవరైనా సరే దాతల ముందుకు వచ్చి మజ్జిగ, నీళ్ల మజ్జిగ ఇస్తే ఈ యొక్క ఎండ కాచుకుంటుంది. సో దానికోసం ఇక్కడ అడగగానే మన ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్ద రైతు వెంకటేష్ తన యొక్క మంచి హృదయంతో ఆయన మొత్తం స్పాన్సర్ చేసి ఈరోజు అందరికి కూడా, రైతులందరికీ కూడా అమాలీలతో సహా మజ్జిగని ఆయన చేస్తున్నాడు, అందరికి కూడా పోస్తున్నాడు. సో వీలైనంత వరకు ప్రతిరోజు కూడా కంటిన్యూ చేస్తానని మాట ఇచ్చినారు. వీళ్ళ తండ్రి గారు కూడా అంజయ్ గారు 85 ఏళ్ళు అయినప్పటికీ ఆయన ఇంకా వ్యవసాయం చేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటున్నాడు. గతంలో కూడా ఆదర్శ రైతుగా ఆయన సన్మానాలు పొందిండు. సో ఇట్లాంటి దాతలు ముందుకు రావాలి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ యొక్క సమ్మర్ లో ఎండాకాలం వాళ్ళకి ఒక చల్లని నీడ కావాలా, టెంట్ ఏమని చెప్పినాం. అదేవిధంగా మంచినీళ్లు, ఇట్లాంటి మజ్జిగ సౌకర్యం కూడా కల్పించమని చెప్పినాం.